హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలు ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండానే డైరెక్ట్గా మీకు అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ కల్పించే విధంగా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లో మీకు 35,000 వరకు సాలరీ వస్తుంది. ఎటువంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు అండ్ అప్లై ఫీ కూడా లేదు. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు యూట్యూబ్లో ఇక జాబ్ డీటెయిల్స్ని చెప్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసేసి రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. సో మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. మనము ఏ విధంగా అప్లై చేయాలంటే సో వాళ్ళు మనకి ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి ఈమెయిల్ అని చెప్పేసి ఇక్కడ ప్యాటర్న్ అయితే మెన్షన్ చేశారు అనమాట. ఈమెయిల్ ద్వారా మనము వాళ్ళకి అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది అండ్ అప్లై ఫీ అయితే లేదు. ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు ఈ యొక్క జాబ్స్కి అంటే సో ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేస్తారు, లేదంటే డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. వాళ్ళు లొకేషన్ చెప్తారు. ఆ లొకేషన్కి కానీ లేదంటే ఆన్లైన్లో మీరు చక్కగా ఇంటి నుంచి ఇంటర్వ్యూ ఇస్తే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయిపోవచ్చు అనమాట. సో మనకి ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 15th May వరకు అయితే టైం ఉంది. సో ఈ డేట్లోపు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఎలిజిబులే. మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా అందరికీ కూడా ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు నోటిఫికేషన్లో. సో క్లియర్గా అయితే చూడండి. ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ ఈమెయిల్ దర్ అప్లికేషన్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. సో మీరు అప్లికేషన్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి అనేది మెన్షన్ చేశారు. CHAUHAN అంటే చౌహాన్ @prl.res.in. సో దీనికి మనం ఏం చేయాలంటే మన రెజ్యూమే ఉంటుంది కదా, సో రెజ్యూమేని ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి అయితే పంపించాలి. అయితే మీరు మెయిల్ పంపేటప్పుడు అక్కడ మీకు జీమెయిల్ యాప్లో మీకు ఇక్కడ 2 అని చెప్పేసి ఉంటుంది అండ్ మీకు సబ్జెక్ట్ లైన్ ఉంటుంది కదా, 2 ప్లేస్లో మనకి 2 అడ్రస్ ప్లేస్లోనేమో ఈ యొక్క మెయిల్ ఐడి ఇవ్వాలి. సబ్జెక్ట్ లైన్ ఉంటుంది కదా, సబ్జెక్ట్ లైన్లో అప్లికేషన్ ఫర్ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ లేదా ట్రైనీ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి సో మీరు అప్లికేషన్ ఫామ్ పంపేటప్పుడు అంటే మనకి ఏదైతే రెజ్యూమే పంపిస్తారో సో రెజ్యూమేతో పాటు ఇంకా మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా PDF ఫార్మాట్లో రెడీ చేసేసి సో దానిపైన మీరు మీ సిగ్నేచర్ అనేది చేసేసేసి అవన్నీ కూడా స్కాన్ చేసి మనము PDF ఫార్మాట్లో మెర్జ్ చేసి వాళ్ళకి మెయిల్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండర్లో పనిచేస్తున్న ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్ ఏంటి అంటే ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ అలాగే ట్రైనీ టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీస్ వచ్చేసి ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్కి ఏమో 35,000 per month, ట్రైనీ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిందేమో 23,500 per month మీకు సాలరీ అనేది వస్తుంది. ఇది మనకి కన్సాలిడేటెడ్ పేమెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవ్రీ మంత్ మీకు ఫిక్స్డ్ సాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ఏజ్ లిమిట్ వచ్చేసి ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితే 28 years లోపు ఏజ్ ఉన్నవాళ్ళు
అండ్ టెక్నికల్ ట్రైనింగ్ అసిస్టెంట్కి అయితేనేమో 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సింగిల్ డిజిట్ వేకెన్సీస్ ఉన్నాయి, బట్ మనకి జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మీరు నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సంస్థ అంటే లైక్ మనకి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నుంచే డైరెక్ట్గా మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే సో మీకు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసి సెలెక్షన్ చేసే విధంగా మరో నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి మనకి మినిమం 18 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. సో ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఇక్కడ ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఏమేమి పోస్టులు ఉన్నాయంటే కంప్యూటర్ ఆపరేటర్ ట్రైనింగ్, అలాగే లైబ్రరీ ట్రైనింగ్, ఆఫీస్ ట్రైనింగ్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. సో ఆఫీస్ ట్రైనింగ్ పోస్టులకేమో 23,500 రూపీస్ సాలరీ పే చేస్తారు. 12th మే రోజు మీకు ట్యూస్డే రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఆర్ట్స్ కానీ, కామర్స్ కానీ, మేనేజ్మెంట్, సైన్స్, లా, కంప్యూటర్ అప్లికేషన్ వీటిలో మీరు మినిమం 55% ఆఫ్ మార్క్స్తో గ్రాడ్యుయేషన్ చేసుంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అలాగే లైబ్రరీ ట్రైనింగ్ పోస్టులు వీటికి మీరు ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధిత సబ్జెక్ట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 29,000 రూపీస్ సాలరీ పే చేస్తారు. 13th మే రోజు మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ ట్రైనింగ్ కూడా సేమ్ అదే రోజు ఉంటుంది. 23,500 రూపీస్ సాలరీ. 3 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు బీసీఏ డిగ్రీ కానీ లేదంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ మెయిన్ గేట్ నవరంగపుర అహ్మదాబాద్ కంప్లీట్ ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆ లొకేషన్లో మీకు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు అండ్ మనకి ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. వాళ్ళు డైరెక్ట్గా ఇదే నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సో ఈ ఫామ్ ఫిల్ చేసి దాంతోపాటు మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్స్ కూడా పట్టుకొని మీరు అక్కడ లొకేషన్కి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. ఇది మనకి సెకండ్ నోటిఫికేషన్. ఫస్ట్ చెప్పినటువంటి ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ ట్రైనీ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితే ఎంఎస్సి అనేది ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, జియోఫిజిక్స్, జియోలజీ, ఆప్టిక్స్ ఈ యొక్క విభాగాల్లో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. లేదు అంటే ట్రైనీ టెక్నికల్ అసిస్టెంట్కి అయితేనేమో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి డిప్లొమా పాస్ అయిన వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ నోటిఫికేషన్కి జస్ట్ ఈమెయిల్ చేస్తే సరిపోతుంది. సెకండ్ నోటిఫికేషన్కి ఏమో వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. సో మీకు ఇనీషియల్గా 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత మీకు ఇంకా 2 years వరకు కూడా ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో మీకు కనుక ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మాకు ప్రభుత్వ సంస్థలో జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఒక ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.